ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నానండి. సీజన్ వచ్చిందంటే కంపల్సరీ చేసుకుంటాం కదా! ఓ బాణాలు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, ఓ టేబుల్ స్పూన్ మినపప్పు, ఓ టీ స్పూన్ జీలకర్ర, ఓ టీ స్పూన్ ఆవాలు, 8-10 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 4, 5 ఎండుమిర్చి తుంపుకొని వేసుకుంటాము. కరివేపాకు వేసేసుకొని మంచి దోరగా ఫ్రై చేసేసుకుంటామండి. ఇప్పుడు ఓ టీ స్పూన్ నిండా పసుపు వేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై అవనేస్తాము. ఈలోపు మనం మామిడికాయలని తురుముకొని పెట్టుకుంటామండి. మంచి పులుపు ఉంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోరకి. ఆ తురుముకున్నటువంటి మామిడి తురుముని నేను 1 ½ గరిటె వేసుకున్నాను. కాయల్లో చెప్పాలంటే ఒక పెద్ద మామిడికాయ అండి. ఇంకా అదంతా వేసేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. రైస్ కలుపుకునేటప్పుడు మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇక్కడికి సరిపడా ఇక్కడ నేను వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ పోపు ఆయిల్లో మగ్గనిస్తామండి. మామిడికాయ పులిహోరకి కావాల్సిన మనకి